హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్లో జరిగే అన్ని ఈవెంట్స్ని మీ ముందుకు తీసుకొచ్చి మన తెలుగులో అన్నిటినీ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే మన ఛానల్లో మరొక వీడియో వచ్చేసింది. ఇది ఇంకేటే కాదు, ఫైయెస్టా సిటీ. ఇది మెసల్లా బీచ్కి లోపల ఏమొచ్చి ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఎంత గ్రాండ్గా అరేంజ్ చేశారంటే మన ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక గ్రాండ్గా వన్ ఫుల్ డే ఈవినింగ్ని స్పెండ్ చేయడానికి మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్ తీసుకోవచ్చు. చాలామంది ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ టికెట్ కూడా పర్చేజ్ చేయొచ్చు. ఈచ్ టికెట్ ఏమొచ్చి 5 KD. అది అడల్ట్ కానీ అబౌవ్ 2 years కిడ్స్ ఎవరికైనా సరే. ఇది మెసల్లా బీచ్లో ఉండడం వల్ల అందరూ అంటే యూ కెన్ అందరూ కూడా లోపలికి వెళ్ళొచ్చు. కానీ లోపల ఎంట్రీ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది ఫైయెస్టా సిటీ, లోపలికి ఎంట్రీ అవ్వడానికి మాత్రమే 5 KD. లేదు జస్ట్ మేము బయట నుంచే చూడొచ్చు అనుకున్నా సరే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మెసల్లా బీచ్ లోపలికి వెళ్ళి మీరు ఇప్పుడు మీరు కనబడుతున్న స్టెప్స్ పైనుంచి మీరు చూడొచ్చు. ఓన్లీ లోపలికి వెళ్ళాలంటే మాత్రమే 5 KD ఎంట్రీ ఫీ. ఇక్కడ ఫ్యామిలీతో మెయిన్ పిల్లలకి ద ఎక్స్ట్రాడినరీ లైటింగ్ కానీ, టెడ్డీస్ కానీ, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెడ్డీస్ని అరేంజ్ చేసి ఆ పిల్లలకి ద సాఫ్టీ హ్యాపీ డేని మనం ఈ యొక్క ఈవెంట్లో వీళ్ళు అరేంజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. నా కొడుకు ప్రకృత్, అలాగే మా వైఫ్ యోగేశ్వరి, నేను కూడా మెయిన్ నా కొడుకు ద్వారా మేము ఇటువంటి ఈవెంట్స్కి ఎక్కువ వెళ్తుంటాం. ఈ యొక్క ఫైయెస్టా సిటీలో మెయిన్ అట్రాక్షన్ వచ్చి లైటింగ్. మీరు చూస్తున్నారు కదా, మంచి బ్రైట్ అండ్ రేడియంట్ కలర్స్లో ఫ్లవర్స్ అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, అలాగే మల్టిపుల్ స్టాచ్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. దాంతో పాటుగా డైనోసార్స్ని అంటే మోటార్ని కనెక్ట్ చేసి ఒక రబ్బర్తో తయారు చేసినటువంటి మీరు చూస్తున్నారు, వెరీ రియలిస్టిక్గా అటు మూమెంట్స్ కానీ సౌండ్స్ కానీ చాలా ఎక్కొచ్చు దిగొచ్చు. దర్ ఇస్ నో లిమిట్ టైం. ఒక రేజ్ని కూడా మీరు చూడొచ్చు. నా కొడుకు ప్రకృతి అయితే మొత్తం అక్కడ ఎన్ని అయితే రైడ్స్ ఉన్నాయో కూడా అన్నీ ఎక్కి ఎంజాయ్ చేశాడు. కాకపోతే అన్నీ మీకు వీడియోలో చూపించిన కొన్ని మేము చూపిస్తున్నాం. కానీ మెయిన్ టెడ్డీస్ కానీ ఈ యొక్క రైడ్స్ కానీ పిల్లలకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి రాదర్ దెన్ దిస్ ఆల్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే పక్కనే అరేంజ్ చేసినటువంటి ఒక డన్ లాగా ఎక్కడైతే స్పైడర్స్ హౌ ఇట్ ఫామ్ అని చెప్పేసి చిన్న లైట్గా చూపించారన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద సౌండ్ సిస్టమ్ బాగుంది. దాని తర్వాత ఈ స్నో బేబీ మీరు చూసారు కదా, మా కొడుకు అయితే ఫాస్ట్గా వెళ్ళి దాన్ని పట్టుకుని ఏదో కురికెత్తననే టైం మీద పట్టుకెళ్ళి కట్ చేసుకున్నాడు. యాక్చువల్గా అది చాలా హెవీగా ఉంది, నడ్డానికి కూడా మేబీ ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో అందుకే ఒకళ్ళు హెల్ప్ తీసుకొని దాన్ని నడిపిస్తున్నారు. అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోసార్స్ చాలా పెద్ద హైట్లో అరేంజ్ చేసి వాటి డిఫరెంట్ ఏమంటారు అవి సౌండ్స్ కానీ సైజెస్ కానీ అలాగే వాటి ఫీచర్స్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క అరేంజ్మెంట్స్ని కూడా వీళ్ళు కండక్ట్ చేయడం చేశారన్నమాట. దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ గ్రీనరీ కానీ, ఫ్లవర్ హౌజెస్ కానీ, అలాగే మల్టిపుల్ సినారియోస్ అంటే ఈవెంట్స్ పరంగా కానీ మీరు లోపల చూస్తున్నట్టు గేమ్స్ కూడా చిన్న చిన్నవి వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఏమంటే చాక్లెట్ పికింగ్ కానీ, గిఫ్ట్ పికింగ్ కానీ, అలాగే హై కికింగ్ బాక్స్ కానీ, అలాగే కార్ రైడ్స్ కానీ. ఇక్కడ మీరు చూసిన అన్నీ కూడా మేబీ ఇది ఒక ట్రైన్ ఒకటే మీరు అడిషనల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఫర్ ట్రైన్ జర్నీకి 2 KD అండ్ 1 KD డిఫరెంట్ సైజెస్లో. దాని తర్వాత పక్కనే ఈ బెలూన్ బంపర్స్ పెట్టారన్నమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం చాలా పెద్ద పెద్ద హైట్లో పెట్టారు. ఐ కెన్ సే 2 years నుంచి అరౌండ్ 15 years వరకు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అంటే స్మాల్వే కాకుండా చాలా పెద్ద పెద్దవి కూడా బంపర్స్ అరేంజ్ చేశారన్నమాట. పిల్లలందరూ చాలా బాగా ఆడుకోవచ్చు.
టెడ్డీస్తో పాటు కొన్ని స్టాచ్యూస్ అంటే హెడ్లెస్ మ్యాన్ కానీ అలాగే కొన్ని అదర్ ఏమంటుంది కొరియన్ డ్రామాస్లో వచ్చినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టెడ్డీస్ని కూడా అరేంజ్ చేశారు. దాంతోపాటు చిన్నపిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్ రిలేటెడ్ ఏమంటారు గేమ్స్ని కండక్ట్ చేస్తూ వాళ్ళకి గిఫ్ట్ని అరేంజ్ చేయడం కూడా ఒక స్టేజ్లో అరేంజ్ చేసి చైర్స్ వేసి మనం విజువల్గా చూడడానికి కానీ లైటింగ్ కానీ లేజర్ లైటింగ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. దాంతో పాటుగా పిల్లలు అదర్ యాక్టివిటీస్కి ఈ యొక్క క్యూబికల్స్ పెట్టి ఈ యాక్చువల్గా స్పాంజ్ క్యూబికల్స్ మాట పిల్లలు అది ప్లే చేసి ఆడుకోవడానికి కానీ దాని మీద గెంతడానికి కానీ అవన్నీ కూడా చాలా అంటే సో చాలా బాగుంది. మా వాడు మొత్తం క్యూబికల్స్ అన్ని నా మీద వేసి నన్ను క్లోజ్ చేద్దామని ట్రై చేశాడు. సో అదొకటి. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే బంపర్స్ ఉన్నాయో ఈ బెలూన్ బంపర్స్ కూడా చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ స్మాల్ కిడ్స్, బెలూన్ బంపర్స్లో కూడా ఏంటంటే బాక్సింగ్ రిలేటెడ్ కానీ జంపింగ్ రిలేటెడ్ కానీ హైట్ మనము ఏదైనా హోల్డ్ చేసి పైకి ఎక్కేవి కానీ లైక్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ కానీ మల్టిపుల్ టాస్క్ రిలేటెడ్ బేబీ బంపర్స్ అనేది పెట్టారు. మా వాడైతే ఎక్కువ స్టాకింగ్ మీద ఫోకస్ చేశాడు అనమాట. ఎందుకంటే మా వాడికి బిల్డింగ్ కట్టడంలో బాగా ఇంట్రెస్ట్. సో ఓన్లీ ఈ యొక్క బ్లాక్స్ స్టాకింగ్ మీద ఎక్కువ పెట్టాడు. కాకపోతే మా వాడు పెట్టడం పక్కన వచ్చి పిల్లలు వచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేయడం మా వాడు కొంచెం ఇబ్బంది పడడం అవన్నీ జరిగినాయి. కానీ చెప్పాను కదా 2 years నుంచి 15 years వరకు మల్టిపుల్ యాక్టివిటీస్తో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మాత్రం ద బిగ్గెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీ అందరూ కూడా మహాబులా అలాగే మంగఫ్ ఫాహిల్ ఫింటాస్ అండ్ వెరీ నియర్ బై వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీ అందరూ తెలిసి ఉంటుంది. జస్ట్ మహబూలా మంగఫ్ నుంచి జస్ట్ 10-15 kilometers దూరం మాత్రమే ఉంటుంది మెసలా బీచ్, చాలా దగ్గర. అది కూడా బీచ్ సైడ్ ఉంటుంది కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. ఈ వింటర్లో వెళ్ళేటప్పుడు మాత్రం ట్రై టు వేర్ ఆల్ జాకెట్స్ విత్ ఫుల్లీ ప్రొటెక్షన్. ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట బీచ్ ఏరియా కాబట్టి. దాంతోపాటు ఇక్కడ మీరు యానిమల్ లైటింగ్ చూస్తున్నారు కదా, జంగిల్ ఉన్నటువంటి డిఫరెంట్ యానిమల్ షేప్స్ అలాగే వాటిని లైటింగ్ ఆస్పెక్ట్స్ ఇచ్చి మెయిన్ ఈవినింగ్ అండి, మీరు ఎప్పుడైతే సన్సెట్ అయిపోతుందో మొత్తం ఎప్పుడైతే సన్ మొత్తం ఫాల్ డౌన్ అవుతారో అప్పుడు మీకు డార్క్లో ఎంత అంటే రియల్లీ మనము ఒక దుబాయ్లో ఒక గ్రాండ్ ఈవెంట్లో ఉన్నామన్నట్టు ఒక లగ్జరీ లుక్ ఉంటుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ డిజైన్స్లో పెట్టి లైట్నింగ్ చాలా బ్రైట్ అంటే రేడియంట్ బ్రైట్ అండ్ మల్టీ కలర్స్లో అన్ని డివిజన్స్ మీకు ఫ్లవర్స్ను కూడా రోజెస్ జెల్లీ లిల్లీ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ను కూడా లైట్ సినారియోలో పెట్టారు. దాంతోపాటుగా ఈ యొక్క లవ్ సింబల్లో మనం ఫ్యామిలీతో కానీ లేదా ఏమంటారు పిల్లలు టీనేజర్స్ ఫొటోస్ తీసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. రీల్స్కి కూడా మీరు ఇక్కడ చూస్తున్నంత స్టాచ్యూస్ పెట్టారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాచ్యూస్. ఇందులో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఈ యొక్క ఒక లేడీ గొరక వేసుకొని ఒక లేడీ లైటింగ్ పెట్టారు. అది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడగానే ఒక ఎలిగెంట్ లుక్ కనిపించింది ఈ యొక్క పర్టికులర్ దీనిలో. దీంతో పాటుగా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి లైటింగ్ సెట్లు అన్నీ కూడా ఫ్లవర్స్ కానీ మల్టిపుల్ స్టార్స్ లవ్ బర్డ్స్ ఏమంటుంది ట్రీస్ అవనివ్వండి యానిమల్స్ అవనివ్వండి చాలా అంటే చాలా బాగా ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మీ అందరూ ఒక లేదు కాస్ట్ ఎక్కువ అనుకుంటే మాత్రం మీరు చెప్పినట్టు కొంచెం డే లైట్ మొత్తం తగ్గినాక మెసలా బీచ్ ఫ్రీ ఎంట్రీ లోపలికి వెళ్ళి స్టెప్స్ ఏదైతే అక్కడ సెక్యూరిటీ గేట్ ఉంది సెక్యూరిటీ గేట్ పైనుంచి కూడా మీరు చాలా బాగా చూడొచ్చు. బ్రైట్గా చాలా బాగా కనిపిస్తుంది. అంటే మరి మీరు క్లోజ్డ్ లుక్ కాదు ఇది మొత్తం ఓపెన్లో ఉంది. సో అలా అనుకుని మీరు పక్కాగా ఈ యొక్క ఈవెంట్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మేము ముందుగా చెప్పినట్టు మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ టికెట్ తీసుకోవచ్చు. మెసలా బీచ్ అని మీరు గూగుల్లో కొట్టినా సరే వచ్చేస్తుంది. అక్కడ ఫియస్టా సిటీ టికెట్స్ అని ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఏది ఆ డే కూడా మీరు టికెట్ తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఆఫ్లైన్ కూడా వచ్చి టికెట్ తీసుకోవచ్చు. అయితే మెయిన్ మీరు ఆఫ్టర్నూన్ అంటే బిట్వీన్ 2 to ఆఫ్టర్ 2 or ఆఫ్టర్ 3 ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే మీకు సన్ ఫాల్ అయిన తర్వాత కంప్లీట్ విజిబిలిటీ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక టైం ఉంటుంది. సో ట్రై టు ప్లాన్ లైక్ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ ఆర్ ఈవినింగ్ టు నైట్ ది బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. మీరు లైట్ ఫుడ్ నుంచి హెవీ ఫుడ్ అంటే లైక్ బర్గర్స్ అని అదర్ ఆస్పెక్ట్స్ ఏం కావాలన్నా సరే అవైలబుల్గా మీ స్టాల్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కువైట్లో మరిన్ని ఇటువంటి ఈవెంట్స్ అన్నిటిని మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. మాలో ఉన్న తప్పులు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా లేదు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.